ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమను క్లినికల్ ఫార్మసిస్టులుగా నియమించాలని హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట ఫార్మా డి డాక్టర్లు ధర్నాకు దిగారు. నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తమకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ కోర్సును 6 సంవత్సరాల పాటు కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఫార్మా డి కోర్సు చేసిన వారికి లక్షల్లో జీతాలుంటాయి. ఇక్కడ ప్రభుత్వం తమల్ని గుర్తించడం లేదని వాపోయారు. 6 years of life and అన్ని lakhs of money ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు న్యాయం అడగడంలో తప్పు లేదని మా అందరి అభిప్రాయం. అండ్ మాకు హక్కు ఉంది అండ్ దానికి తగ్గట్టు మేము సిద్ధమయ్యే వస్తున్నాం. ఇంత సంవత్సరాలు చదువుకొని హాస్పిటల్స్కి వెళ్ళి కాలేజే కాకుండా హాస్పిటల్స్లో డైరెక్ట్ పేషెంట్స్కి ఇంటరాక్ట్ అయ్యి మరి చదువుకొని వస్తున్నాం. ఇట్లా ఇంత చేసిన తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగాలు కాకుండా మీరు సిస్టమ్ ముందు కూర్చొని వేరేవే చేసుకోండి అని అంటే ఎక్కడ ఎలా చేయగలుగుతాము? ఫార్మ్ డి అంటే ఏంటి? ఇప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము హాస్పిటల్స్కి వెళ్ళి ప్రత్యేకంగా ఫేస్ చేస్తున్నాము. ఫార్మ్ డి అంటే ఏంటిదంటే ఎవరికి తెలియదు. ఇప్పటికీ 10 years అవుతుంది ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ అయ్యి. కానీ ఫార్మ్ డి అంటే ఏంటిదంటే స్టార్ట్ నుంచి చెప్పాల్సి వస్తుంది ఇది డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని. మమ్మల్ని కూడా గుర్తించాలి ప్రభుత్వం.